క్లియర్ క్లియర్ మాట్లాడండి. యా సార్, ఇప్పుడు సిట్టు ఎప్పుడైతే ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే సిట్టు నియమించిందో 3 సభ్యులతో రవిక ప్రకాష్ గారి నేతృత్వంలో, దీంట్లో సెక్షన్లు చూసుకుంటా ఉండంటే కూడా ఆది నుంచి కూడా 127/4, 127/6, 103/1, 238 సెక్షన్ లెక్కన ఉన్నాయి. ఇది జీవిత ఖైదు పడవచ్చు, 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు, 103 ప్రకారంగా మరణశిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సాక్ష్యాధారాలు తారుమారు చేశారని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నటువంటి ఆ శవాన్ని ఏదైతే చంపేసి పోలీస్ స్టేషన్లో చంపేసి తీసుకెళ్లి శ్మశాన వాటికలో బూడి చేశారన్నాం. కానీ ఇట్లాంటివన్నీ పరిగణలో తీసుకొని ఈ కేసుని కులాలకు అంటగడుతున్నటువంటి కొంతమంది కుహాన వాళ్ళకు కూడా తెలియకుండా ఏంటంటే ఒక పారదర్శకంగా ఒక కేసుని ఒక సెన్సిటివ్ పొజిషన్ లో చూడడానికి కూటమి ప్రభుత్వం అనేది సిట్ అధికారులను నియమించింది. ఎందుకంటే సార్, ఇప్పుడు కొంతమంది టీవీ ఛానల్స్ ముందుకు వచ్చి ఏదో పలు రకాలుగా దీని గురించి చర్చించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు మొదట అన్నారు, ఆయన్ని ఒక బండి మీద తీసుకెళ్లారు లాకప్ డెత్ చేసి అని చెప్పేసి అన్నారు. మరి తర్వాత ఇంకో లాయర్ గారు వచ్చి అంటారు, లేదు ఒక లాడ్జ్ లో జరిగింది, ఆ లాడ్జ్ లో జరిగిన తర్వాత తీసుకొచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 43 దగ్గర పడేశారు అని చెప్పేసి అన్నాను. మరి అదే లాయర్ గారు మొన్నేమంటారు, మాచవరం బస్ స్టాండ్ దగ్గర పడేశారని చెప్పేసి ఆయన పలు విధాలుగా మాట్లాడారు. మరి నిన్న పేర్నాని గారు కూడా దీని విషయంలో మాట్లాడితే విభిన్న కథనాలు అల్లే విధంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులే మాట్లాడుతూ ఉంటే, ఇది పూర్తి అవగాహనతో పూర్తిగా ఏంటంటే రిమాండ్కి పంపించి ఇప్పుడు కోర్టులో సబ్మిట్ చేసినా కానీ సిఏ నాగరాజ్ని ఇప్పుడు దాని మీద పలు విధాలుగా మనం వినాల్సిన వాదోపవాదాలు ఏంటంటే, రవిప్రకాష్ గారు సిట్ అధికారి రవిప్రకాష్ గారు చెప్పింది తదుపరి నిర్ణయంగా మనం పరిగణలో తీసుకోవాలి సార్. ఎందుకంటే సార్, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో వాళ్ళు చేసినా కానీ, లేదంటే ఇప్పుడు కూట ప్రభుత్వంలో ఈయనకి న్యాయం చేయాలన్నా కానీ ఇప్పుడు ప్రజల పక్షాన ఆ తల్లికి న్యాయం చేయాలి. ఆ తల్లికి కొడుకు లేని మరి పరిస్థితులు రేపొద్దున మనం కూటమి ప్రభుత్వంలో మేము తీసుకుంటున్నాం. మరి అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళకి 1-4 సార్లు కూడా వాళ్ళ మామయ్యను కలవడం కానీ వాళ్ళ తల్లిని కలవడం కానీ ఇవన్నీ పలు దఫాలుగా జరుగుతున్నాయి. దీనికంటే చాలా ఇటువంటి కండిషను ఇటువంటి పరిణామాలు ఇంతకు ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరిగిన దాఖలాలు కూడా కనిపించలేదు. గతంలో మరి చూసుకుంటూ ఉంటే వాళ్ళ ప్రభుత్వంలోనే మరి బాపట్ల, గుంటూరు ఇట్లాంటి చోట్ల కంచెల శివ, చిరాల కిరణం వంటి విషయంలో కూడా ఆ ప్రభుత్వం స్పందించలేదు. కానీ వాళ్ళ ఒక సిట్ అనేది ఏర్పాటు చేసి ఈ సిట్ విషయంలో త్వరతాగతిన ఇవాళ రోజున కూటమి ప్రభుత్వము చాలా ముందుగా చాలా పారదర్శకంగా మేమైతే తీసుకున్న నిర్ణయాలు అయితే చాలా రేపొద్దున